హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము టెన్స్ బేస్డ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లోంచి ఎలిమినేషన్ మెథడ్లో ఎలా ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాము. రైట్, విల్ స్టార్ట్. I dash working all afternoon and have just finished the assignment. See, I dash working all the afternoon. ఇది ఆఫ్టర్నూన్ అనుకోండి. ఈ ఆఫ్టర్నూన్ మొత్తం నేను వర్క్ చేశాను. ఆఫ్టర్నూన్ అండ్ హ్యావ్ జస్ట్ ఫినిష్ ద వర్క్. ఆఫ్టర్నూన్ ఫినిష్ అయిపోయింది, వర్క్ చేశాను. ఆఫ్టర్నూన్ ఫినిష్ అయిపోయింది. మేబీ మీరు ఈవినింగ్ చెప్తున్నారు, ఇక్కడ ఫినిష్ అయిపోయింది అనేసి. సో ఇప్పుడు దీనికి టెన్స్ ఏమి ఉండాలి? సో ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, ఈ యాక్షన్ ఆల్రెడీ అయిపోయింది. దాని తర్వాత మీరు ఈవినింగ్ చెప్తున్నారు. సో అలాంటి టైంలో ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్. యాక్షన్ పాస్ట్లోనే స్టార్ట్ అయింది, పాస్ట్లోనే ఎండ్ అయింది. సో యామ్ అన్నది ఇక్కడ రాంగ్. షెల్ అనేది ఫ్యూచర్లో యూస్ చేస్తాము. హ్యావ్ అన్నది యూస్ చేస్తాము ప్రజెంట్ పర్ఫెక్ట్, ఐకి యూస్ చేస్తాము. కానీ ఇది యాక్షన్ పాస్ట్లో జరిగిపోయింది. ఆల్ ఆఫ్టర్నూన్ అంటున్నాము అనమాట. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ అయిపోయింది, మీరు ఈవినింగ్లో మాట్లాడుతున్నారు. సో హ్యావ్ బీన్ కూడా కాదు, హ్యాడ్ బీన్ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. రోహన్ డాష్ ద మూవీ బిఫోర్ ఈ రెడ్ ద రివ్యూ. అంటే రివ్యూ చూడకన్నా ముందే అతను మూవీ చూసేసాడు అని చెప్తున్నాడు. అంటే ఈ చూడడం జరిగిపోయింది, రివ్యూ రెడ్ అంటే హీ రెడ్ ద రివ్యూ. ఈ రెడ్ ద రివ్యూ, ఈ మూవీ చూడడం కూడా అయిపోయింది, రివ్యూ చదవడం కూడా అయిపోయింది. 2 యాక్షన్లు మనకి పాస్ట్లో జరుగుతున్నాయి. ఎప్పుడైతే 2 యాక్షన్స్ పాస్ట్లో జరుగుతాయో ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది యాక్షన్ నెంబర్ 1 ఫస్ట్ యాక్షన్, ఇది సెకండ్ యాక్షన్. 2 యాక్షన్లు పాస్ట్లో జరిగినప్పుడు మనం ఫస్ట్లో జరిగిన దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. పాస్ట్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే సెకండ్ యాక్షన్ జరుగుతుందో దాన్ని మనము పాస్ట్ సింపుల్ పాస్ట్లో పెట్టాలి. సింపుల్ పాస్ట్. సో ఏది ఎప్పుడు జరిగింది అన్నది మనం అనలైజ్ చేయాలి. రోహన్ డాష్ ద మూవీ బిఫోర్ ఈ రెడ్ ద రివ్యూ. అంటే బిఫోర్ ఈ రెడ్ ద రివ్యూ చదవడానికన్నా ముందే తను మూవీ చూసేసాడు. అంటే మూవీ చూడడం ఫస్ట్ యాక్షన్, తర్వాత రివ్యూ చదివిండు. సో ముందు ఏదైతే యాక్షన్ జరిగిపోయిందో దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. ఇది చూడండి, ప్రజెంట్. ఇది హ్యావ్, వాచెస్ అంటే ప్రజెంట్, హ్యావ్ కూడా ప్రజెంట్. వాజ్ అన్నది వాజ్ వాచింగ్. మనకి కంటిన్యూషన్ టెన్స్ కావాల్సింది, పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి. సో హ్యాడ్ వాచ్డ్ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హీ డాష్ ఇన్ ద స్టేట్స్ బట్ ఈ స్టిల్ డస్ నాట్ హ్యావ్ ఏ కమాండ్ ఓవర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. అతను స్టేట్స్లో ఉంటున్నాడు. స్టేట్స్ అంటే ఫారిన్ కంట్రీ. స్టేట్స్లో ఉంటున్నాడు, బట్ స్టిల్ అతనికి ఇంకా కమాండ్ రాలేదు లాంగ్వేజ్ పైన అంటున్నాడు. ఇక్కడ చూడండి, బట్ ఈ స్టిల్ డస్ నాట్ హ్యావ్, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. అతను ఎప్పటి నుంచో ఫారెన్లో ఉండడం స్టార్ట్ చేశాడు, ఇంకా కూడా ఫారెన్లోనే ఉన్నాడు. స్టిల్ ఇంకా కూడా అతనికి లాంగ్వేజ్ పైన పట్టు రాలేదు అంటున్నారు. సో ఇక్కడ ఎక్కడో అతను ఉండడం స్టార్ట్ చేశాడు, ఇంకా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇది ప్రజెంట్, మనం ఇక్కడ ఉన్నాము, ఇంకా కూడా ఉన్నాడు. పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది. యాక్షన్ వచ్చేసి పాస్ట్లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఇదంతా కంటిన్యూ అవుతుంది, ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. యాక్షన్ ఎప్పుడైతే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో ఇంకా కంటిన్యూ అవుతూ ముందుకు వెళ్తుందో అప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేయాలి. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్ ఎలిమినేషన్లో. హ్యావ్ బీన్ లివింగ్, హ్యాస్ బీన్ లివింగ్, ఇది కూడా కంటిన్యూస్. ఇది చూడండి, హ్యావ్ లివ్డ్, ఇది కంటిన్యూస్ కాదు. లివింగ్ కంటిన్యూస్ కాదు, అంటే లివింగ్ కన్నా ముందు ఆక్సిలరీ వర్బ్ లేదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ ఉండాలి. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో హ్యాస్, ఈ హ్యాస్ బీన్ లివింగ్. నెక్స్ట్. బై ద నెక్స్ట్ మంత్ వీ షల్ డాష్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఇది నెక్స్ట్ మంత్. ఈ నెక్స్ట్ మంత్ వరకు మన ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్పాలి. ఈ నెక్స్ట్ మంత్ వరకు మన ప్రాజెక్ట్ అయిపోతుంది. వి షల్ డాష్ ద ప్రాజెక్ట్, కంప్లీట్ చేయగలుగుతామని చెప్పాలి. హ్యాస్ కంప్లీటెడా, కంప్లీటెడా, హ్యావ్ కంప్లీటెడా. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కంప్లీటింగ్ కాదు. ఎందుకు కాదు? షల్ అనేది వేరే కలర్ తీసుకుంటాను. షెల్ అనేది మోడల్ వర్బ్, ఫ్యూచర్లో చెప్తున్నా నేను. ఇక్కడ ఇది షెల్ మోడల్ వర్బ్ తర్వాత బీ రావాలి, అంటే V1 ఫామ్. దీని తర్వాత
షల్ బి కంప్లీటెడ్ V3 ఫామ్ రావాలి. షెల్ బి కంప్లీటెడ్ ఇక్కడ మనకి V3 ఫామ్ రావాలి. సో మన ఆన్సర్ ఏంటి అన్నది ఇప్పుడు దీన్ని ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ అనలైజ్ చేద్దాం, దాని తర్వాత స్ట్రక్చరల్గా మళ్ళీ ఒకసారి వెళ్దాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు క్వశ్చన్ అది కంప్లీటింగ్ రాదు, కంప్లీటెడ్ షెల్ తర్వాత V1 రావాలి కదా, V1 లేదు ఇక్కడ. హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంది. ఇక్కడ చూడండి, హ్యావ్ అన్నది మనకి V1 కానీ హ్యాజ్ అన్నది V5. ఈ మోడల్ వర్బ్ తర్వాత ఆల్వేస్ V1 రావాలి, అంటే ఇది రైట్ ఆన్సర్, ఇది కాదు. బై ద నెక్స్ట్ మంత్ వి షల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. క్లియర్ కదా. నెక్స్ట్ వన్, ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ డాష్ ఇన్ ద క్లాస్ రూమ్. సి ఎవ్రీ వచ్చింది అంటే ఎవ్రీ సి మనం ఇక్కడ బాయ్ అండ్ గర్ల్ చూసి ఇద్దరు ఉన్నారు కదా, బాయ్ అండ్ గర్ల్. సో ప్లూరల్ వర్బ్ తీసుకుందామని జనరల్గా అనుకుంటాము, కానీ అది జనరల్గా అనుకున్నది కూడా అది రాంగ్. ఎప్పుడే కానీ ఇది ఈ ఎవ్రీ ఉందా, ఈ ఎవ్రీ ఈజ్ ఆల్వేస్ ఈ సింగులర్ వన్, ఎవ్రీ ఈజ్ ఆల్వేస్ ఈ సింగులర్ వన్. ఇక్కడ ఆర్ ఉందా, కట్ చేసేసేయండి. ఇక్కడ హ్యావ్ ఉందా, హ్యావ్ ప్లూరల్, కట్ చేసేసేయండి. హ్యాడ్ ఎందుకు కరెక్ట్ కాదు అంటే టుడే అంటున్నాం మనం. టుడే అంటున్నామంటే ఈ యాక్షన్ నిన్న జరగలేదు, ఈ రోజు జరిగింది. హ్యాడ్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన దానికి. సో మనం ఇక్కడ ఈజ్ ప్రెసెంట్ అని చెప్పాలి. నెక్స్ట్, హీ డాష్ డైలీ ఫర్ ఏ ఇయర్ నౌ. ఇక్కడ ఏదో యాక్షన్ అతను స్టార్ట్ చేసిండు, ఇంకా కూడా అదే యాక్షన్ని కంటిన్యూ చేస్తున్నాడు. సో అంటే 1 year బ్యాక్ జరిగిన యాక్షన్ ఇంకా కూడా కంటిన్యూ అవుతూ ఇక్కడ వరకు వచ్చేసింది, ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. అలాంటి టైంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. యాక్షన్ మనకి ఇక్కడ పాస్ట్లో స్టార్ట్ అయింది, ప్రజెంట్లో ఇక్కడ ఉన్నాం మనము, ఇంకా కూడా యాక్షన్ ముందుకు వెళ్తూనే ఉంది, కంటిన్యూ అవుతుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ ఎక్సర్సైజెస్ అన్నది సింపుల్ ప్రజెంట్, వాజ్ ఎక్సర్సైజింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ రెండు మిగిలినాయి మనకి. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, సో మనం ఇక్కడ హీ హ్యాస్ బీన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఐ డాష్ దిస్ బుక్ సిన్స్ మార్నింగ్. ఇది ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి నేను ఈ బుక్ని ఇంకా ఏం చేస్తున్నాను, రీడ్ చేస్తున్నాను కదా, ఇంకా నేను చదువుతున్నాను అంటే ఇక్కడ ఎక్కడో యాక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా కూడా యాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇలాంటి టైంలో కూడా మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేయాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని. ఇది ప్రజెంట్లో వరకు యాక్షన్ కంటిన్యూ అవుతుందని ఇక్కడ మనకి క్లియర్గా చెప్పలేదు. ఐ డాష్ దిస్ బుక్ సిన్స్ మార్నింగ్ నుంచి నేను చదువుతున్నా అన్నారు, కానీ ఇంతకుముందు మన ప్రీవియస్ క్వశ్చన్లో ఆఫ్టర్నూన్ వరకు ఒక సెక్షన్ అంటే ఆఫ్టర్నూన్లో అయిపోయింది, ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ అన్నట్టుగా అలా మనకేం ఇక్కడ క్లూ లేదు. సో అలాంటి టైంలో మనం ఎలిమినేషన్ మెథడ్ని ట్రై చేసాం మనం. షెల్ వచ్చేసి ఫ్యూచర్ వన్, కట్ చేసేసేయండి. నెక్స్ట్ హ్యాడ్ వచ్చేసి పాస్ట్ వన్, కట్ చేసేసేయండి. ఇక్కడ ఐ హ్యాజ్ అని అంటామా మనము, ఐ హ్యాజ్ అనము. సో ఐ హ్యాజ్ అన్నాం కదా, సో ఇది పోయింది, మిగిలింది ఇది. ఐ హ్యావ్ హ్యాడ్ రెడ్ దిస్ బుక్ సిన్స్ మార్నింగ్. బట్ ఇది గ్రామటికల్గా ఐ తర్వాత హ్యావ్ వస్తుంది. హ్యావ్ ఈజ్ ఫాలోడ్ బై V3 హ్యాడ్. ఐ హ్యాడ్ రెడ్ ద బుక్. నెక్స్ట్, విచ్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్. జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మాట్లాడేటప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటి అంటే ప్రజెంట్ ఇండెఫినెట్. సో ఇక్కడ మనం కొద్దిగా ఇంకా ఇంట్రడక్షన్ చెప్తాను నేను మీకు. ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇక్కడ యాక్షన్ స్టార్ట్ అయింది ప్రజెంట్లో, ఇక్కడ దాకా కంటిన్యూ అయింది అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలిసినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ప్రజెంట్లోనే యాక్షన్ ప్రజెంట్లో స్టార్ట్ అయింది అండ్ ప్రజెంట్లోనే ఎండ్ అవుతుంది, ఎండ్ అయ్యే టైము మనకి తెలుసు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ యాక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది.
ఇక్కడ ఇక్కడ అంటే పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది, ఇది మనం ఇక్కడ ప్రజెంట్లో ఉన్నాం. పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది, పాస్ట్లోనే ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో అదే. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్రివైలింగ్ రేట్ 2 డజన్ డాష్ రూపీస్ 100. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద ప్రివైలింగ్ రేట్స్ ప్రకారము 2 డజన్ డాష్ రూపీస్ 100. ఇక్కడ చూడండి, కాస్టెడ్ అనేది ఎలిమినేషన్ మెథడ్లో మనం చేస్తున్నాం. కాస్టెడ్ అనేది లేదు, కాస్ట్కి మనకి 3 ఫార్మ్స్ కాస్ట్కి 3 ఫార్మ్స్ కాస్టే. సో కాస్టెడ్ అనే వర్డ్ లేదు, ఇది ఎలిమినేట్ చేసేసాను. నెక్స్ట్, కాస్టింగ్. ఇక్కడ మనం కంటిన్యూస్ టెన్స్ కోసం మాట్లాడట్లేదు. సో ఇది గాను. ఈ 2 డజన్ అన్నది ఇప్పుడు మనకు మిగిలింది ఏంది ఆప్షన్స్, ఇది మిగిలింది, ఇది అండ్ ఇది 2 మిగిలింది. ఈ 2 డజన్ అన్నది ప్లూరల్. 2 డజన్ అన్నది ప్లూరల్కి మనకి కావాల్సింది ప్లూరల్ వర్బ్, కాస్ట్ నాట్ కాస్టస్. నెక్స్ట్ వన్, ద కౌన్సిల్ డాష్ మేడ్ ఇట్స్ డిసిషన్. కౌన్సిల్ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్. ఇది సెంటెన్స్ పాస్లో ఉంది. వీట్ మేడ్ ఇట్స్ డిసిషన్. మేబీ V2 ఉండొచ్చు, V3 ఉండొచ్చు, చూద్దాం మనం సెంటెన్స్ని బట్టి. ఇక్కడ హ్యావింగ్ రాదు. ఎందుకు రాదు హ్యావింగ్? ఎందుకంటే ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏం లేదు. నెక్స్ట్, హ్యాజ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చెయ్యము. హ్యావ్ అండ్ హ్యాడ్ హ్యావ్ తర్వాత V3 రావాలి మనకి. హ్యావ్ ఎప్పుడైతే ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తుందో దాని పక్కన మనకి V3 రావాలి. కానీ ఇక్కడ V3 ఆల్రెడీ ఉంది, మేడ్ అనేది. సో ఇది కూడా రాంగ్, ఇది కరెక్ట్. ఇది కొద్దిగా స్ట్రక్చరల్గా పోయింది, మళ్ళీ చెప్తాను నేను. కౌన్సిల్ మేడ్, ఇది V2 ఆర్ V3. సో ఇక్కడ కౌన్సిల్ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ యూజ్ చేయలేం, ఇక్కడ కూడా హ్యావ్ యూజ్ చేయలేం, ఇక్కడ హ్యావింగ్ యూజ్ చేయలేం. అంటే హ్యాజ్ అనేది కరెక్ట్. హ్యాజ్ ప్లస్ V3. ద కౌన్సిల్ హ్యాజ్ మేడ్ ఇట్స్ ఎ డెసిషన్. నెక్స్ట్, వాట్ డూ టెన్సెస్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ హెల్ప్ టు డిటర్మైన్. ఇక్కడ చూడండి, ఈ డూ టెన్సెస్ ఏం చెప్తాయి మనకంటే టైమ్ ఆఫ్ యాక్షన్ని చెప్తాయి అండ్ స్టేట్ ఆఫ్ యాక్షన్ని చెప్తాయి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు షో ద కంప్లీషన్ ఆఫ్ ఎన్ యాక్షన్ బై ఎ సర్టన్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్లో సర్టన్ టైంలో ఈ యాక్షన్ కంప్లీట్ అవ్వబోతుంది అన్నప్పుడు ఏం యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ప్రజెంట్ ఇది ఒకవేళ యాక్షన్ ఇక్కడ ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫ్యూచర్లో ఎండ్ అయితే అప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడెక్కడో ఎండ్ అయిపోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సర్టన్ టైం తర్వాత ఇది కొంత టైం కంటిన్యూ అయ్యి ఎండ్ అయిపోతాయి. అదే ఒకవేళ ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఎండ్ అయిపోతుంది, కంటిన్యూ అవ్వకుండా అలా వెళ్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాము. సో ఆ క్వశ్చన్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్, ఐడెంటిఫై ద టెన్స్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. వెన్ ఐ రీచ్డ్ ద బుక్ స్టోర్ ఆల్ ద కాపీస్ హ్యాడ్ ఆల్రెడీ సోల్డ్. ఇక్కడ చూడండి, వెన్ ఐ రీచ్డ్ ద బుక్ స్టోర్, నేను బుక్ షాప్కి రీచ్ అయినప్పుడు ఆల్ ద కాపీస్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ సోల్డ్. నేను బుక్ షాప్కి వెళ్ళేలోపే ఆడ ఉన్న కాపీస్ అన్నీ సేల్ చేసేసారు. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఫస్ట్ ఏం జరిగింది? బుక్స్ సేల్ చేశారు. ఎలా చెప్పారో నేను చెప్తాను, అది కూడా వినండి. ఇక్కడనేమో నేను రీచ్ అయ్యాను. ఎలా కన్క్లూజన్కి వస్తున్నారు మేడం అని మీరు అడగొచ్చు. వెన్ ఐ రీచ్డ్ ద బుక్ స్టోర్, నేను బుక్ షాప్కి వెళ్ళేసరికి ఆల్ ద కాపీస్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ సోల్డ్. ఇక్కడ సేల్ అయిపోయింది. సేల్ అయిపోయిన తర్వాత నేను రీచ్ అయ్యాను. అంటే ఫస్ట్ యాక్షన్ వచ్చేసి సేల్ జరిగింది, సెకండ్ యాక్షన్ వచ్చేసి నేను రీచ్ అయ్యాను. ఫస్ట్ యాక్షన్ని మనము పాస్ట్, ఎందుకంటే 2 పాస్ట్లోనే ఉన్నాయి, సెంటెన్స్ మొత్తం పాస్ట్లోనే ఉంది, 2 యాక్షన్స్ పాస్ట్లోనే ఉన్నాయి. రీచ్డ్, వెన్ ఐ రీచ్డ్ ఇది కూడా పాస్ట్లో ఉంది. హ్యాడ్ ఆల్రెడీ సోల్డ్ ఇది కూడా పాస్ట్లోనే ఉంది. సో ఫస్ట్ యాక్షన్ని మనము సింపుల్ పాస్ట్ సింపుల్, ఆ సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి. పాస్ట్ సింపుల్ కాదు, పాస్ట్ పర్ఫెక్ట్.
పాస్ట్ పర్ఫెక్ట్. సెకండ్ యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్లో యూస్ చేయాలి. సింపుల్ పాస్ట్, రైట్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ యొక్క టెన్స్ ఏది అని ఎవరైనా అడిగిన అనుకోండి మనని, అలాంటి టైంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇది ఈ ఫస్ట్ యాక్షన్ది చెప్పాలి మనం. నెక్స్ట్ వన్, ద వైజ్ లీడర్ అండ్ పొలిటీషియన్ డాష్ అససినేటెడ్ అంటే కిల్ చేయడం, మర్డర్ చేయడం అలాంటిది. ఇక్కడ ఆర్టికల్ ఉందో ద వైజ్ లీడర్ అండ్ పొలిటీషియన్, ఈ ఇద్దరికి అంటే ఈ రెండిట్లకి పెట్టారు ఇది. సో రెండిట్లకి పెట్టారంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఒకటే ఆర్టికల్ రెండిటికి యూజ్ చేశారంటే ఇతను సింగిల్ పర్సన్ అండ్ యాక్షన్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది ఆర్ కాదు, ప్రజెంట్ టెన్స్, హ్యాజ్ ఎ ప్రజెంట్ టెన్స్. ఓకే ప్రజెంట్ టెన్స్ అని చెప్పలేము మనం. అది ఇక్కడ ఇది V3 ఉండొచ్చు, V2 కూడా ఉండొచ్చు. సో మనము స్ట్రక్చరల్గా ఇంకా కొద్దిగా చూద్దాం. ఇది లీడర్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ద వైస్ లీడర్ అనే థర్డ్ పర్సన్ సింగులర్, హ్యావ్ యూస్ చేయలేము. ఇక్కడ కూడా హ్యావ్ యూస్ చేయలేము. ఇక్కడ ఆర్ కూడా కాదు, అంటే ఇది హ్యాస్ కరెక్ట్, హ్యాస్ బీన్ థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్, నైదర్ ఆఫ్ ద పెయింటింగ్స్ డాష్ సోల్డ్. నైదర్ అనేది ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ ఎ సింగులర్ వన్. ఎప్పుడైతే నైదర్ అనేది సబ్జెక్ట్లో ఉంటుందో అప్పుడు మనము సింగులర్ వర్బ్ని తీసుకోవాలి. వార్ అనేది ప్లూరల్ వర్బ్, ఈ ఆర్ అనేది ప్లూరల్ వర్బ్, హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్. సో వాజ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సీత ఆర్ బ్రదర్స్ డాష్ టు బి బ్లేమ్డ్. ఇక్కడ సీత ఆర్ బ్రదర్స్, ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్ తర్వాత ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఇది సబ్జెక్ట్ నెంబర్ 2, సీత వచ్చేసి సబ్జెక్ట్ నెంబర్ 1. ఈ సబ్జెక్ట్ నెంబర్ 2కి ఏ వర్బ్ రావాలో ఆ వర్బ్ని మనం పెట్టాలి. సో బ్రదర్స్ అనేది ప్లూరల్ కదా, సో హ్యాజ్ రాదు, హీజ్ రాదు, హ్యాజ్ ఈజ్ అనేది సింగులర్ వన్, వాజ్ కూడా సింగులర్, సో ఆర్. నెక్స్ట్, ద చీఫ్ గెస్ట్ విత్ హిస్ వైఫ్. ఇక్కడ చూడండి, చీఫ్ గెస్ట్ విత్ హిస్ వైఫ్, విత్ కానీ అలాంగ్ విత్ కానీ టుగెదర్ విత్ కానీ వచ్చిందంటే ఇది సబ్జెక్ట్ నెంబర్ 1, ఇది సబ్జెక్ట్ నెంబర్ 2. ఈ సబ్జెక్ట్ నెంబర్ 1కి ఏదైతే వర్బ్ ఉంటుందో ఆ వర్బ్ తీసుకోవాలి. సో ఆర్ అనేది ప్లూరల్, చీఫ్ గెస్ట్ సింగులర్ కదా, సింగిల్ పర్సన్ కదా, సింగులర్ వర్బ్ని యూస్ చేయాలి. హ్యావ్ మళ్ళీ ప్లూరల్, లెఫ్ట్ ఇది డైరెక్ట్గా రాదు, సో మనం ఇక్కడ యూస్ చేయాల్సింది హ్యాస్ లెఫ్ట్, ఇది హ్యాస్ లెఫ్ట్. నెక్స్ట్, ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ డాష్ ఓవర్ టైమ్. ఓవర్ టైంలో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏమో అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఆఫ్ అన్నది ప్రిపోజిషన్ తర్వాత వచ్చేసి ఉన్నది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్, బిఫోర్ ఉన్నది సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్. ఈ సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్కి ఏ వర్బ్ అయితే రావాలో ఆ వర్బ్ మనకి ఇక్కడ రావాలి. సో ఇది క్వాలిటీ సింగులర్ కదా, ఈ ఆర్ అనేది రాదు, హ్యావ్ ప్లూరల్ రాదు, వర్ ప్లూరల్ రాదు, అంటే ఇది హ్యాస్ బీన్ డిగ్రేడింగ్. ద న్యూస్ డాష్ నాట్ అప్డేటెడ్ టైమ్లీ. చూడండి, న్యూస్ చూడడానికి మనకి ప్లూరల్గా కనిపిస్తుంది, కానీ న్యూస్, సమ్మన్స్ అంటే మనకి కోర్ట్ ఆర్డర్స్ అరెస్ట్ చేయడానికి అది, అండ్ సిరీస్ ఇలాంటివన్నీ సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. సో న్యూస్ ఈజ్ అనాలి. ఇక్కడ వార్ ప్లూరల్, హ్యావ్ ప్లూరల్, ఆర్ ప్లూరల్, సో ఈజ్ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే డాష్ ఇంటూ దేర్ కార్స్ అండ్ డ్రోవ్ అవే. డ్రోవ్ అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్లో వెళ్తుంది, అంటే మనము టెన్స్ బేస్ చేసుకొని ఎలిమినేషన్ చేయొచ్చు. గెట్స్ అనేది ప్రజెంట్ టెన్స్, హ్యావ్ అన్నది ప్రజెంట్ టెన్స్, హ్యాజ్ అన్నది ప్రజెంట్ టెన్స్, సో గాట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.